Hi everyone, welcome to session 2 of quadratic equations chapter. So fifth chapter లో ఈ సెషన్ 2 పార్ట్ 2 అనేది ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి మనకు కొన్ని ఈ ప్రాబ్లమ్స్ మోడల్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఎలా చేయాలి అన్ని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇవి స్టెప్ ప్రాబ్లమ్స్ అంటారు లేదా వర్డ్ ప్రాబ్లమ్స్ అంటారు. వీటిని బాగా లెంతీగా ఉండేవి మనకు టెక్స్ట్ బుక్ లో ఉండే క్వశ్చన్స్ లెంతీగా ఉంటాయి. ఈ లెంతీగా ఉండే క్వశ్చన్స్ ను ఎలాగ మనం చిన్నదిగా చేయాలి విత్ ఆప్షన్స్ ఉంటే ఎంత ఈజీగా చేయొచ్చు అనేది ఈ రోజు క్లాస్ లో మనం డిస్కషన్ చేస్తాం. సో ఈ పార్ట్ 2 లో టోటల్ గా ప్రాబ్లమ్స్ అనేది చూస్తాం. ప్రాబ్లమ్స్ లెంతీగా ఉన్నప్పటికీ ఆ టోటల్ ప్రాసెస్ అనేది మనం చేయకుండా ఈజీ మెథడ్ లో అంటే మనం ఆప్షన్స్ తో ఆన్సర్ పోయే మెథడ్ అనేది అప్రోచ్ అనేది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో చూడండి, if a polygon of n sides has 1/2 n into n minus 3 diagonals, ఒక పాలిగాన్ కి ఎన్ని డయాగోనల్స్ ఉన్నాయని కనుక్కోవడానికి ఫార్ములా n into n minus 3/2. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లో ఎక్కడైనా అవసరం రావచ్చు. నంబర్ ఆఫ్ డయాగోనల్స్ కనుక్కోవడానికి ఫార్ములా n into n minus 3 divided by 2 వాడే ఇచ్చేసాడు ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఎన్నో సైడ్స్ ఉన్నాయంటే ఆ సైడ్స్ వేసుకొని చేసింటే అతనికి 65 డయాగోనల్స్ వచ్చాయండి. ఎంత వచ్చిన ఆన్సర్? దీనికి ఆన్సర్ 65 వచ్చిందంట. అప్పుడు ఇక్కడ n ప్లేస్ లో ఎన్ని సైడ్స్ వేసింటాడు అని అడుగుతున్నాడు. జనరల్ గా మనం ఏం చేస్తాం, ఇజ్ ఈక్వల్ టు 65 వేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వేసుకొని బై 2 అటు సైడ్ పంపిస్తే 130 అవుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వేసుకుని తర్వాత ఫ్యాక్టర్స్ కనుక్కొని చేస్తాం. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆప్షన్ కి వెళ్ళిపోదాం. మనం ఆప్షన్ లో ఫస్ట్ ఆప్షన్ చూడండి 10 తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 10 minus 3 ఎంత? 7. 10 7s are 70. 70 లో హాఫ్ 35 కాదు 65. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్. నెక్స్ట్ 11 minus 3 8. 11 into 8 11 8s are 88. 88 లో హాఫ్ 44 కాదు. ఎంత రావాలి మనకు? 65 రావాలి. 12 వేసుకుందాం. 12 లో 3 పోతే 9/2 54. ఇది కాదు 54 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ 13 తీసుకుందాం. 13 into 13 లో 3 పోతే 10 divided by 2. 13 5s are 65. సో 13 సైడ్స్ అనేది ఆన్సర్. అదే క్వాడ్రాటిక్ వేసుకొని రూట్స్ కనుక్కోవాలంటే చాలా లేట్ అయిపోతుంది. డైరెక్ట్ గా మనం ఇక్కడ తెచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. 13 into 13 లో 3 పోతే 10. 13 10s are 130. 130 లో హాఫ్ ఎంత? 65. ఆప్షన్స్ తోనే వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం చేయకుండా. సో ఇది ఫస్ట్ ఆన్సర్ చేసాం. సెకండ్ చూద్దాం. సమ్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 స్క్వేర్స్. రెండు స్క్వేర్స్ తీసుకొని వాటి ఏరియాస్ చేస్తే ఎంత వస్తుందంట? 468. డిఫరెన్స్ ఆఫ్ దేర్ పెరిమీటర్స్. పెరిమీటర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే 24. ఫైండ్ ది సైడ్స్ ఆఫ్ ది 2 స్క్వేర్స్ అన్నాడు. ఇది చాలా సింపుల్. సైడ్స్ ఆప్షన్స్ లో ఉన్నాయి కాబట్టి వీటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 468 రావాలి. చివరి డిజిట్ ఒకటి చెక్ చేద్దాం. స్క్వేర్ చేసి యాడ్ చేసేది చివర్లో ఎంత ఉంది? ఫస్ట్ 8. 2 స్క్వేర్ ఎంత? 4. 8 8s are 64. 4 plus 4 8. ఇక్కడ 8 వస్తుంది. సో ఇది కరెక్ట్ కావచ్చు. లేదా ఇంకో చోట 8 వస్తే రెండింటిని చెక్ చేయాల్సి వస్తుంది. 2 2s are 4. 6 6s are 36. లాస్ట్ లో 10 అంటే 0 వస్తుంది. 0 కాదు కాబట్టి ఇది రాంగ్. 6 6s are 36. 8 8s are 64. లాస్ట్ లో 0 వస్తుంది. రాంగ్. 6 6s are 36. 4 4s are 16. లాస్ట్ లో 2 వస్తుంది. రాంగ్. సో ఒకటే ఆన్సర్ డైరెక్ట్ గా వచ్చింది ఫస్ట్ ఆప్షన్. 2 2s are 4. 8 8s are 64 లో చివరిలో 4 ఉంటుంది. 4 plus 4 ఎంత? 8. చివరి డిజిట్ 8. సో చివరి డిజిటే మనకు కావాల్సింది. చివరి డిజిట్ చూసుకున్నా చాలు, మొత్తం చేయాల్సిన అవసరం లేదు. మనం 12 12s are 18 18s are 2 మల్టిప్లై చేసి యాడ్ చేస్తే ఖచ్చితంగా 468 వస్తుంది. చేయాల్సిన అవసరం లేదు. తర్వాత పెరిమీటర్ 4 into 12 4 into 18 చేసి సపరేట్ చేస్తే 24 వస్తుంది. కాబట్టి అంత ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్ గా ఆప్షన్ తీసుకొని ఒక్కొక్కటి చూడండి. మనకు లాస్ట్ డిజిట్ ఒకటి చెక్ చేసుకొని చాలు. ఒకవేళ లాస్ట్ డిజిట్ రెండు సేమ్ ఉంటే అప్పుడు స్క్వేర్ చేసి చెక్ చేసుకోవాలి. 12 12s are ఎంత? 12 12s are 144. 18 18s are 324. ఇలా వేసుకొని 8 6 4 468 అప్పుడు చెక్ చేసుకుంటాం అలా. సో పెద్ద పెద్ద వస్తే ఇంకా ఇలా చెక్ చేయడం కష్టం కాబట్టి చివరి డిజిట్ ఒకటి చూసుకున్నా సరిపోతుంది. ఆ లాస్ట్ డిజిట్ సేమ్ వస్తే 2 3 అప్పుడు మాత్రమే ఇలా డైరెక్ట్ గా స్క్వేర్ చేసుకోవాలి. లేదంటే మన ఆన్సర్ డైరెక్ట్ పెట్టేసేయచ్చు. చాలా సింపుల్ ఈ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ రేష్మాస్ ఏజ్ 3 years ago and 5 years from now. ఏం చేయాలంట? ఇప్పటి నుంచి 3 years బ్యాక్ సైడ్ తర్వాత 5 years ఫ్రంట్ సైడ్ ఏజ్ ను రివర్స్ చేసి యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత రావాలంట?
1/3. దీని ఈక్వేషన్ ఫార్మ్ లో రాసుకోవాలంటే ఎలా రాస్తాం? ఇప్పుడు రేష్మా ఏజ్ వచ్చేసి x అనుకున్నాం. 3 years ago అంటే x - 3. 5 years తర్వాత అంటే x + 5. ఈ రెండింటిని రివర్స్ చేసి యాడ్ చేయాలంట. చేస్తే ఎంత వస్తుంది? 1/3. ఇది క్వశ్చన్ లో ఇచ్చింది. రేష్మా ఏజ్ 3 years ముందు, రేష్మా ఏజ్ 5 years తర్వాత రెండింటిని రివర్స్ చేసి అంటే 1/, రాసుకొని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అని ఇచ్చాడు? 1/3 అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ అంటే x ఎంత అన్నాడు. x ఎంత అంటే దీంట్లో x కనుక్కోవడం చాలా కష్టం, క్వాడ్రాటిక్ చేసి. ఆ x ఇక్కడి నుంచి తీసి ఒకటి తీసుకొని వచ్చేద్దాం. ఫస్ట్ 6 వేద్దాం. 6 వేయండి. ఇక్కడ 6 లో 3 పోతే 3 ప్లస్ ఇక్కడ 6 కదా, 6 + 5 11. చూడండి ఇక్కడే 1/3 వచ్చింది, మళ్ళీ 1/11 ఎక్స్ట్రా వచ్చింది. రాంగ్, ఫస్ట్ రాంగ్. నెక్స్ట్ 7 వేసుకుంటాం. 7 లో 3 పోతే 4. 7 + 5 12. ఎల్సిఎం చేస్తే 4 3s are 12, 1s are 3 + 1 4. 4/12 1/3 అవుతుంది. సో 1/3 కదా మనకు కావాల్సింది. నాకు గమనించండి, x ప్లస్ లో 7 వేసాను. ఇక్కడ 7 లో 3 పోతే 4. 7 వేసుకున్నాయి. ఇక్కడ 7 + 5 12. సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసింది. సో 1/4 1/12 ఎల్సిఎం ఎంత? 4 కు 12 కు 12. 4 3s are 12 అవుతుంది, 12 1s are 12 అవుతుంది. 3 + 1 4. 4/12. 4 1s are 4 3s are క్యాన్సిల్ వెళ్ళిపోతే ఆన్సర్ ఎంత ఉంది? 1/3. సో 1/3 కదా మనకు కావాల్సింది. సో ఆప్షన్ 2 బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఏ ట్రైన్ రన్స్ అట్ 360 కిలోమీటర్ అంటే యూనిఫామ్ స్పీడ్. ఒక స్పీడ్ తో 360 కిలోమీటర్స్ పోతుందంట. స్పీడ్ తెలియదు మనకు, ఆ స్పీడ్ ఎంతో తెలియదు. ఇఫ్ ది స్పీడ్ 5 కిలోమీటర్ స్పీడ్ పెరిగితే ఇట్ వుడ్ హ్యావ్ టేకన్ 1 hour లెస్. స్పీడ్ పెరగడం వల్ల 1 hour తక్కువ తీసేసుకుంటుందంట టైం. అంటే ఎంత స్పీడ్ అనేది తెలియదు కాబట్టి ఇవి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఒక్కొక్కటి. ఫస్ట్ 360/20 అనేది చేద్దాం. ఫస్ట్ 360 డివైడెడ్ బై 20 చేస్తే 18 కిలోమీటర్ స్పీడ్ పోతానండి. ఫస్ట్ 18 కిలోమీటర్ స్పీడ్ పోతానండి. అలా కాకుండా ఇంకో 5 పెంచితే 18 కు 5 పెంచితే ఎంత అవుతుంది? 23. 23తో 316 డివైడ్ చేస్తే 23తో ఏం చేస్తున్నాం? 360. అసలు డివిజన్ పోదు, 3తో పోదు కాబట్టి ఆన్సర్ రాంగ్. ముందే చూసుకోవచ్చు, ఆప్షన్ రాంగ్ అని రాసేసేది. ఎందుకంటే 5 యాడ్ చేసినప్పుడు అది మళ్ళీ క్యాన్సిలేషన్ పోవాలి 360 కాబట్టి అది రాంగ్. తర్వాత 360 బై నెక్స్ట్ చూద్దాం 30. 360 డివైడెడ్ బై 30 వేస్తే ఎంత? 12 hours. సో 12 కాకుండా స్పీడ్ ఎంత పెరుగుతుందంటే మళ్ళీ 5 పెరుగుతుంది. సో ఆల్రెడీ 20 ఉంది, 25 అయింది. ఇక్కడ 23 కాదు 25 అయింది. 5 5s are 5 7s 35. 5 2s 5తో పోదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. సో 360 బై సెకండ్ ఆప్షన్ ఎంత? 30. 360 బై 30 చేస్తే 12 hours పడుతుంది. అంటే ఇంక నెక్స్ట్ 11 hours పట్టాలి. ఎంత పెరిగినప్పుడు? 5 కిలోమీటర్ పవర్ పెరిగినప్పుడు. అంటే 30కి 5 పెంచాలి. 360 డివైడెడ్ బై 30కి 5 పెంచితే 35. 5 7s are 5 7s are 2s are 7తో ఇది క్యాన్సిల్ పోదు కాబట్టి ఇది కూడా రాంగ్. 7తో క్యాన్సిలేషన్ పోవడం లేదు. నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 360 డివైడెడ్ బై నెక్స్ట్ ఆప్షన్ 40. 41s are 49s are. జనరల్ గా 9 hours పడతా అనేది. 5 పెంచినప్పుడు 8 hours కావాలి. అవుతుందో లేదో చెక్ చేద్దాం. 40కి 5 పెంచితే ఎంత పెంచాలంట? 5 కిలోమీటర్ పర్ అవర్ పెంచితే 40కి 5 పెంచితే ఎంత అవుతుంది? 45. ఎన్ని కిలోమీటర్స్ పోవాలి? 360. సో 9 5s are 9 4s are 5 1s are 5 8s are. అప్పుడు ఎన్ని అవర్స్ పడుతుంది? 8 hours పడుతుంది. ముందు 9 hours పడుతుంది, తర్వాత ఎన్ని అవర్స్ పడుతుంది? 8 hours పడుతుంది. అంటే డిఫరెన్స్ ఎంత ఈ రెండింటికి? 1 hour. 1 hour ముందు వెళ్ళిపోతుంది, 1 hour లెస్ వెళ్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమి? ఆప్షన్ సి. జాగ్రత్తగా చూడండి ఎలా చేయాలనేది. 360 కిలోమీటర్స్ 40 స్పీడ్ తో పోతే 9 hours లో వెళ్ళిపోతుంది. 41s are 49s are. డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ ఇస్ ఈక్వల్ టు టైం. టైం ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 360 కిలోమీటర్స్ డివైడెడ్ బై 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ పోతే 9 hours లో వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇంకో 5 కిలోమీటర్స్ పెంచితే స్పీడ్ అంటే 40 కాకుండా 45 చేస్తే 360 డివైడెడ్ బై 45 చేస్తే ఎన్ని అవర్స్? 8 hours. అదంతా ఏమవుతుంది? 1 hour లెస్. కరెక్టే కదా? 9 hours లో పోయేది 1 hour లెస్ అంటే 8 hours లోనే వెళ్ళిపోతుంది. కాబట్టి
ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ 40 km/h. వేరే చెక్ చేసినప్పుడు రాంగ్ అయిపోయినాయి, క్యాన్సిలేషన్ కూడా పోవడం లేదు. అది ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ పోయి 9 hours 8 hours అంటే 1 hour డిఫరెన్స్ వచ్చింది. ముందు పోయిన దానికి స్పీడ్, తర్వాత 5 km/h స్పీడ్ పెరిగిన తర్వాత ఉండేదానికి అవర్స్ లో ఎంత తేడా ఉంది, 1 hour లెస్ టైం లోనే వెళ్తుంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ 4th దానికి. ఇక 5th చూస్తే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో x + 5 25 అంట. సో 25 ఉంటానే మనము చూస్తేనే గమనిస్తే మనకు ట్రిప్లెట్ గుర్తు రావాలి. 3 4 5 అనేది ఒక ట్రిప్లెట్, తెలుసో తెలీదో మీకు? పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటారు. 3 3s are 9, 4 4s are 16, 9 + 16 = 5 5s are 25, ab² + bc² = ac². సో దీని మల్టిపుల్స్ ఏవైనా కూడా ట్రిప్లెట్స్ ఇంకా. దీని మల్టిపుల్స్ అంటే చివరిలో మనకి ఇప్పుడు ఏముంది, 25 ఉంది కాబట్టి అన్నిటిని 5 తో మల్టిప్లై చేస్తే చాలు. 5 5s are 25, 4 5s are 20, 3 5s are 15. ఇది ట్రిప్లెట్ అవుతుంది. సో ఒక ట్రిప్లెట్ మల్టిపుల్ ఏదైనా కూడా ట్రిప్లెట్ అవుతుంది. అంటే సేమ్ నంబర్ తో మల్టిప్లై చేస్తే 3 తో గానీ 2 తో గానీ 4 తో గానీ 5 తో గానీ ఏదో ఒక సేమ్ నంబర్ తో ఒక ట్రిప్లెట్ ను మల్టిప్లై చేస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేది కూడా మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెజర్మెంట్స్ ఏమి 15 20 25, 15 20 25 అంటే x ప్లస్ లో ఎంత ఉందని 15, తర్వాత 15 + 5 20, ఇది 25. సో x వాల్యూ ఇస్ 15. లేదా వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని ab² + bc² = ac² చెక్ చేయాలి. అలా కాకుండా ట్రిప్లెట్ బాగా గుర్తుంటే 3 4 5 ట్రిప్లెట్ అవుతుంది కాబట్టి 5 5s 25 ఉంది. మిగతా దానికి ఇంటూ 5 చేస్తే కూడా మనకి ఈజీగా ఆ ట్రిప్లెట్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ క్వశ్చన్, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ 2 + or -√3 అని ఇచ్చాడు. అంటే ఒకటి 2 + √3, ఇంకొకటి 2 - √3. ఆల్ఫా 2 + √3, బీటా 2 - √3. రెండు రూట్స్ ఇచ్చాడు. ఈ రెండు రూట్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పండి మీకు. x² క్వాడ్రాటిక్ ఈక్వేషన్ = x² - α + బీటా × x + ఆల్ఫా బీటా = 0. ఈ ఫార్ములా వేసుకుంటే చాలు. ఆల్ఫా ప్లస్ బీటా రెండు యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అండి, ఆల్ఫాను బీటాను యాడ్ చేస్తే √3 క్యాన్సిల్ వెళ్ళిపోతుంది. ఆల్ఫా ప్లస్ బీటా = ఈ √3 క్యాన్సిల్ అవుతే 2 + 2 4. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ లో 4 రాసుకోవచ్చు. సో ఈక్వేషన్ ఏమవుతుంది, x² - ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ లో 4x ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా 4 వచ్చింది. నెక్స్ట్ ఆల్ఫా బీటా కనుక్కోవాలి. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. a + b × a - b ఫార్ములా. a + b × a - b ఫార్ములా a² - b². a + b అంటే 2 + √3 × 2 - √3. a + b × a - b ఫార్ములా a² - b². సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 4 - 3 = 1. ఆల్ఫా బీటా 1 అవుతుంది = 0. x² - 4x + 1 = 0 అనేది దీనికి కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఒకటి 2 + √3, ఇంకోటి 2 - √3 రూట్ ఇచ్చాడు. ఆల్ఫా బీటా అనుకున్నాము. ఆల్ఫా ప్లస్ బీటా తెలిస్తే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. x² - ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 4x ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ చేస్తే ఎంత వచ్చింది, 1 = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవడం. 6 క్వశ్చన్స్ చూసాం కదా. నెక్స్ట్ 7th క్వశ్చన్ నుంచి చూద్దాం. సో ఈ మోడల్ ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వస్తుంటుంది. √6 + √6 + √6 ప్లస్ ఇలాగే రాసుకుంటూ పోతే వచ్చే ఆన్సర్ ఎంత అని. ఇది మామూలుగా అయితే లెంతీ ప్రొసీజర్. దీన్ని x అనుకోవాలా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలా, x² వస్తుంది అటు పక్క, మళ్ళీ ఈ పక్క x అవుతుంది, అటు సైడ్ పంపించి x² - x - 6 అని ఈక్వేషన్ వస్తుంది. దానికి రూట్స్ కనుక్కోవాలి. అదంతా పెద్ద ప్రాసెస్, మీకు 2 minutes టైం పడుతుంది ప్రాసెస్ చేయడానికి. అలా కాకుండా దీనికి డైరెక్ట్ గా ట్రిక్ ఉంది. ఏం ట్రిక్ అనేది చూద్దాం. ఈజీ మెథడ్. ఇక్కడ ఏ నెంబర్ ఉంది, 6. 6 తర్వాత ఉండే ఏ నంబర్ కు స్క్వేర్ రూట్ ఉందో చూసుకోవాలి. 6 తర్వాత, ఎందుకంటే 6 ప్లస్ కదా, 6 కంటే ఎక్కువ. 7 8 9. 7 కు రూట్ లేదు, 8 కు రూట్ లేదు, 9 కు ఉంది రూట్. 9 కు రూట్ ఎంత, 3 3s are 9. సో ఒక ఆన్సర్ 3. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే రెండు రూట్స్ వస్తాయి. రెండు రూట్స్ లో ఒక రూట్ తెలిసిపోయింది, ఎంతని 3. దీని తర్వాత 6 ప్లస్ ఉంది కాబట్టి తర్వాత, అదే 6 మైనస్ ఉంటే దాని వెనకలు. 6 మైనస్ అంటే 4 రూట్ వేసుకోవాలి. 6 ప్లస్ ఉంది కాబట్టి ఏం చేస్తాము, తర్వాత ఉండే రూట్ వేసుకుంటాం. అంటే 6 తర్వాత ఉండేది 7 8 9 10 ఇట్లా చూసుకుంటూ పోతే ఎక్కడ వస్తుంది అంటే 7 కి లేదు, 8 కి లేదు, 9 కి రూట్ ఉంది. 9 కి రూట్ ఎంత, 3. సో 3 అనేది ఒక వాల్యూ. ఇక ఎంత రావాల్సింది ఇక్కడ 6 కదా, 6 కి ఒక రూట్ 3 వచ్చింది. ఇంకొక రూట్ ఖచ్చితంగా ఏమొస్తుంది అంటే 3 2s are కదా 6, 3 2s are 6 కాబట్టి నెక్స్ట్ వాల్యూ ఎంత వస్తుంది 2. ఫస్ట్ ది పాజిటివ్ కాబట్టి సెకండ్ ది ఏమొస్తుంది
నెగిటివ్ వస్తుంది. కావాలంటే ప్రాసెస్ చేసుకున్న ఇదే ఆన్సర్ వస్తుంది మనకు. ఏమి ఎలా కనుక్కోవాలి? ఇక్కడ 6 తర్వాత ఉండే నెక్స్ట్ దేనికి రూట్ ఉందో దాని పాజిటివ్ వాల్యూ వేయాలి. ఫస్టే పాజిటివ్ వాల్యూ, దీని తర్వాత వచ్చే రూట్ పాజిటివ్ రూట్ వేయాలి. అంటే 6 తర్వాత 9 రూట్ వస్తుంది. 9 కు పాజిటివ్ రూట్ ఎంత? 3. తర్వాత 6 కావాలంటే 3 2s are 6, ఒకటి ప్లస్ ఉంది కాబట్టి ఇంకోటి ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. 3 and -2 అనేవి రెండు రూట్స్. దీనికి ఏమి చేయలేదు చూడండి, ఎంత సింపుల్ గా అయిపోయిందో. 3 and -2. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. √6 + 6, 6 బదులు ఏదైనా ఉండొచ్చు, నెక్స్ట్ వచ్చేది వేసుకోవాలి. 6 తర్వాత ఉండేది. అదే ఇక్కడ 13 14 ఇచ్చినాడు అనుకో, 14 తర్వాత ఉండేది చూసుకోవాలి. ఖచ్చితంగా రూట్స్ వచ్చేదే ఇచ్చింటాడు. సో 3 - √2 అనేవి రెండు రూట్స్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ది అదర్. ఒక రూట్ ఇంకో దానికి రెసిప్రోకల్ అంట, రివర్స్ లో ఉంది. అంటే ఎలా అంటే 8th క్వశ్చన్ లో ఒక రూట్ తెలియదు కాబట్టి ఆల్ఫా అనుకుంటే ఇంకో రూట్ ఏముంది? దాని రెసిప్రోకల్ 1/α అవుతుంది. ఫస్ట్ రూట్ ఆల్ఫా అనుకుంటే సెకండ్ రూట్ దాని రెసిప్రోకల్ అంటే 1/α. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఉంది మన దగ్గర. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా C/A. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఈ రెండే కదా రూట్స్, ఒకటి ఆల్ఫా అయితే దానికి ఇంకో రెసిప్రోకల్ ఉంది. సో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఫార్ములా C/A. అప్పుడు ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ పోతే 1 is equal to C/A. C/A ఏమవుతుంది ఈక్వేషన్ లో? ABC. ABC ax² + bx + c కదా. సో ఇది a, ఇది b, ఇది c. c అంటే ఇదంతా k-4 అంతా కాన్స్టాంట్. a b c ఉంది. C/A కాదు. c అంటే ఎంత ఉంది? k-4 బై a అంటే కింద ఎంత ఉంది? k-4. a వాల్యూ 4. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే k-4 is equal to 4 1s are 4. సో ఆ -4 అటు సైడ్ పోతే 4 + 4 which is equal to 8. సో k వాల్యూ ఎంత? 8. ఒక రూట్ ఇంకో రూట్ కి రెసిప్రోకల్ అంటే ఒకటి ఆల్ఫా అనుకుంటే ఇంకోటి 1/α. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఫార్ములా C/A. రెండింటిని ప్రోడక్ట్ చేస్తే ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ పోయి 1 ఉంటుంది. C/A అంటే ఈక్వేషన్ లో ఉంటుంది. ax² + bx + c లో c వాల్యూ a వాల్యూ ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేస్తే k is equal to ఎంత వచ్చింది? 8 వచ్చింది. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. సేమ్ ఇలాంటిదే, మధ్యలో ప్లస్ లేవు. √6 √6 √6 ఇట్లా √A 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 ఇలా ఉంటే ఏం చేయాలంటే ఒక ఫార్ములా ఉంది. a పవర్, నేను చూస్తాను, a పవర్ 1 - 1/2n. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లం చేయాల్సిన అవసరమే లేదు. a పవర్ 1 - 1/2n. సో ఈ ఫార్ములా ఈజీ మనకు. ఇది కూడా గుర్తు లేకపోతే ఇంకా ట్రిక్కీగా చెప్తాను. ఈ ఫార్ములా కూడా గుర్తు అవసరం లేదు, ఇంకా ఈజీ మెథడ్ చెప్తాను. ముందు ఫార్ములా వేసి చేస్తాము, తర్వాత ట్రిక్కీ అప్రోచ్ ఏంది క్వశ్చన్ చూస్తేనే చెప్పేసేయచ్చు, ఫార్ములా కూడా లేకుండానే. సో ఫార్ములా a పవర్, a అంటే ఎంత ఉంది ఇక్కడ? 6 పవర్ 1 - 1/2n. n అంటే ఎన్ని టైమ్స్ వచ్చింది రూట్ అని. ఎన్ని టైమ్స్ వచ్చింది రూట్? 1 2 3 టైమ్స్. 2 పవర్ 3. సో 6 పవర్ 1 - 1/2³ ఎంత? 8. 6 పవర్ 8 1s are 8 - 1/8 is equal to 6 పవర్ 7/8 ఆన్సర్. అదే ఆన్సర్ 6 పవర్ 7/8. ఇప్పుడు ఎన్ని రూట్స్ ఉన్నాయి? 1 2 3. 3 రూట్సే కదా. 1 2 3 ఎన్ని ఉంటే అంత పవర్. ఇలా చేసాం. ఇలా కాకుండా ఇంకా ట్రిక్కీ అప్రోచ్, ఫార్ములా కూడా యూజ్ చేయకుండా. ఇదే ట్రిక్, ఇప్పుడు చేసిందే ట్రిక్కీ అప్రోచ్. ఇదే ట్రిక్ అన్నమాట, షార్ట్ కట్. దానికంటే ఇంకా షార్ట్ కట్ ఎలా చేయాలంటే చూడండి, బాగా చూడండి. ప్రతి రూట్ దగ్గర 2 2 పెట్టుకోండి. 2 2s are 4 4 2s are 8. కింద ఏముంది? 6. బేస్ 6, బేస్ వాల్యూ 6. ఎన్ని రూట్స్ ఉంటాయి అంత? 2 2 2s are 4 4 2s are 8. 8 అనేది కింద, దానికంటే ఒకటి తక్కువ పైన, ఒకటి తక్కువ. 8 నుంచి 1 తీస్తే 7. 6 పవర్ 7/8. చూడండి, ఇంకో క్వశ్చన్ ఇస్తాం మీకు ఇట్లాంటిది, అది చెప్పండి. √2 √2 అంటే √2 2 2 2. దీనికి ఆన్సర్ ఏం చెప్పండి? 2 పవర్, అన్ని బేస్లు అన్ని 2లే కదా. 2 పవర్, ఇది 2 2 2s are 4 4 2s are 8 8 2s are 16 16 2s are 32 32 2s are 64 బే కింద డినామినేటర్ లో, పైన 63. ఫార్ములాని యూజ్ చేయలేదు. ఈ ఫార్ములా మామూలుగా ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది 2 పవర్ 63/64 అని. ఫార్ములాని వాడకుండా డైరెక్ట్ గా వేసేసాము 2 పవర్ 63/64. ఎలా చేస్తున్నాం?
2 2 2s are 4 4 2s are 8 8 2 are 16 16 2s 32 32 2 64 64 కింద పైన ఒకటి తక్కువ అంతే 63. సో ఫార్ములాని యూస్ చేయకుండా మనం డైరెక్ట్ గా ఆన్సర్ చేయగలిగాం. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్. దీనికి రూట్స్ ఎలా ఉంటాయని అడిగాడు. అంటే డాష్ ఆప్షన్స్ ఇస్తాడు. ఈక్వలా, రియలా, ఇమాజినరీనా, ఏం రూట్స్. ఒకవేళ రూట్స్ ఇచ్చింటే ఆ రూట్స్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఎక్స్ ప్లస్ లో ఇక్కడ. సో ఫస్ట్ ఏం కనుక్కుంటాం, దీనికి డెల్టా కనుక్కుంటాం. డెల్టా వాల్యూ ఫార్ములా బి స్క్వేర్ మైనస్ 4ac. ABC బి స్క్వేర్, బి ఎంత ఉంది -4 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a ఇంటూ c 5 ఇంటూ 5 4 4s are 16 5 5 25 4s are 100 100 లో 16 పోతే 84 లెస్ దాన్ 0 లెస్ దాన్ 0 అంటే ఏమైపోతుంది, ఇమాజినరీ రూట్స్. రూట్స్ ఆర్ ఇమాజినరీ. రియల్ వాల్యూస్ రావు, ఇమాజినరీ వాల్యూస్ వస్తాయి. చూస్తూనే ఆ డెల్టా వాల్యూ కనుక్కుంటే మనకు అర్థమైపోతుంది. బి స్క్వేర్ మైనస్ 4ac చేస్తాం. లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి రూట్స్ ఆర్ ఇమాజినరీ. గ్రేటర్ దాన్ 0 అయితే రియల్ అండ్ డిస్టింక్ట్. ఈక్వల్ టు 0 అయితే రియల్ అండ్ ఈక్వల్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్, నంబర్ ఆఫ్ రియల్ రూట్స్ కావాలంటే చాలా మంది ఏం చేస్తారు, దీన్ని చూస్తే x⁴2 ఉంది హైయెస్ట్ పవర్ కాబట్టి 2 రూట్స్ ఉంటాయి అనుకుంటారు. కానీ దీని x⁴2 అంటే x² వస్తుంది దీన్ని చేసినప్పుడు. మైనస్ పక్కన ఏముంది, x² ఉంది. ఒక x² లో ఒక x² పోతే x² లే ఉండవు. ఇంకా 2ab లో 2x ఉంటుంది అంటే x⁴1 ఉంటుంది హైయెస్ట్ పవర్. ఈ ఈక్వేషన్ ను సింప్లిఫై చేస్తే x+1 హోల్ స్క్వేర్ మైనస్ x² ను సింప్లిఫై చేసినప్పుడు ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ a² ప్లస్ 2ab ప్లస్ b². x² క్యాన్సిల్ అవుతుంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. ఏం ఈక్వేషన్ ఇది, లీనియర్ ఈక్వేషన్. అంటే హైయెస్ట్ పవర్ ఎంత 1 కాబట్టి ఎన్ని రూట్స్ ఉంటాయి, 1 రూటే ఉంటుంది. ఎన్ని రూట్స్ ఉంటాయి ఈక్వేషన్ కు, ఓన్లీ 1 రూట్. నంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఇస్ 1. ఒక్క రూటే ఉంటుంది ఎందుకంటే x² క్యాన్సిల్ వెళ్ళిపోతుంది, ఒక్క రూట్ మాత్రమే ఉంటుంది. తర్వాత a natural number when increased by 12 equals to 160 times its reciprocal. ఒక నంబర్ ఉందంట, దానికి 12 ఇంక్రీజ్ చేస్తే ఎలాగంటే ఒక నంబర్ తెలియదు కాబట్టి x, దానికి 12 ఇంక్రీజ్ చేస్తే a natural number when increased by 12, natural number x అనుకున్నాను, దానికి 12 ఇంక్రీజ్ చేస్తే it equals to 160 times its reciprocal, equal to 160 times its reciprocal. reciprocal అంటే ఏమని, 1/x అవుతుంది. ఇట్స్ రెసిప్రోకల్. ఫైండ్ ది నంబర్. సో ఇది తీసుకుపోయి అక్కడ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుందో చెక్ చేయాలి మనం అంతే. ఏది తీసుకుపోయి డివైడెడ్ బై x ఇటు పక్క తెచ్చుకుంటాం. x ఇంటూ x+12 చేస్తే ఎంత రావాలి, 160. ఏ వాల్యూ వేస్తే వస్తుంది చెక్ చేసుకోవాలి. డివైడెడ్ బై x ఇక్కడ తెచ్చుకున్నా. x ఇంటూ x+12 ఈజ్ ఈక్వల్ 160 రావాలి. ఒక నంబర్ 12 ఇంక్రీజ్ చేయడం వల్ల 160 టైమ్స్ ఇట్స్ రెసిప్రోకల్ అంటే రివర్స్ లో ఉండేదానికి 160 టైమ్స్ అవుతుందంట. ఆ నంబర్ ఏదో కనుక్కోమన్నాడు కాబట్టి ఈ డివైడెడ్ బై x ని ఇటు సైడ్ తెచ్చుకున్నాను నేను, ఇంటూ x అని. సో x ఇంటూ x+12 ఈజ్ ఈక్వల్ 160. x ప్లస్ లో ఏది వేస్తే ఇక్కడ ఉండేది ఇది కరెక్ట్ అవుతుందనే చెక్ చేయాలి. చివరిలో ఏం కావాలి మనకు, 0 కావాలి. 0 కావాలంటే 12 కు ఎంత యాడ్ చేస్తే 0 అవుతుంది చూసుకుని అర్థం. 12 కి ఎంత యాడ్ చేస్తే 0 అయ్యే అవకాశం ఉంది. 12 కు 8 యాడ్ చేస్తే 0 అవుతుంది. ఎందుకంటే 12 + 8 ఎంత 20. ఇక్కడ వచ్చేసి x ప్లస్ లో 8 పెడుతున్నాం. 28 are 160. అప్పుడు కరెక్ట్ అవుతుంది. చూడండి 8 యాడ్ చేస్తే ఇక్కడ 8 పెట్టుకుంటే 12 + 8 20 ఇంటూ x వాల్యూ 8 28 are 160. చూస్తూనే చెప్పొచ్చు ఎందుకంటే చివర్లో 160 లో 0 ఉంది కాబట్టి 12 + 8 వేస్తే 20 లో 20 ఒక 0 వస్తుంది పక్కన ఉంటుంది. 2 8s are 16 160 అవుతుంది. కాబట్టి చాలా సింపుల్ గా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ p² x² minus q² is equal to 0, ఫైండ్ ఏమన్నాడు ఇక్కడ x కనుక్కోవాలి. ఏముంది ఇక్కడ p² x² minus q² ఆ పక్క పంపిస్తాం. p² x² is equal to q². ఈ మైనస్ అటు సైడ్ పోతే ప్లస్ అయిపోయింది. సో x² is equal to q² into p² అటు సైడ్ పోతే డివైడెడ్ బై p². ఈ p² అటు సైడ్ పంపించేసాం. p² x² is equal to q². ఇందులో ఇంటూ p² అటు సైడ్ పోతే డివైడెడ్ బై p². ఇది x² వాల్యూ. x² is equal to ఏమొచ్చింది q² p². సో స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్ అవుతుంది. సో x is equal to root of q² divided by p². సో x is equal to plus or minus స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే పైన q కింద p. x is equal to plus or minus q by p. plus or minus
క్యూ బై పీ మైనస్ క్యూ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అయింది ఇంటూ పీ స్క్వేర్ డివైడెడ్ బై పీ స్క్వేర్ అయింది స్క్వేర్ అట్ సైడ్ పోతే దానికి రూట్ అవుతుంది దీనికి రూట్ కనుక్కుంటే క్యూ స్క్వేర్ రూట్ క్యూ పీ స్క్వేర్ రూట్ పీ కానీ రూట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ క్యూ బై పీ అనేది ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు ది పాజిటివ్ రూట్ ఆఫ్ ఈ ఈక్వేషన్ తీసుకుంటే సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఈ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు రూట్ ఆఫ్ 3x² + 6 = 9 తీసుకుంటే ఈ x ప్లేస్ లో ఏది సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 9 అవుతుంది కానీ అది ఏం వాల్యూ కావాలన్నాడు పాజిటివ్ వాల్యూ కావాలంటే నెగటివ్స్ అన్ని తీసేసేయచ్చు ముందే పాజిటివ్ రూట్ ఆఫ్ అంటే మైనస్ లో ఉండకూడదు ప్లస్ ఏ ఉండాలి ఆ ప్లస్ ఈ వాల్యూ ఏది సబ్స్టిట్యూట్ చేస్తే 9 అవుతుంది చెక్ చేయాలి 3 సబ్స్టిట్యూట్ చేద్దాం 3² 3 3s are 9 9 3s are 27 27 + 6 33 33 రూట్ 9 కాదు తర్వాత 5 సబ్స్టిట్యూట్ చేస్తాం 5 5s are 25 5 5s are 25 25 3s are 75 + 6 81 81 రూట్ ఎంత 9 సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ x ప్లేస్ లో 5 వేస్తే 5 5 25 25 3 75 75 + 6 is 81 81 రూట్ ఎంత 9 సో దీన్ని సాటిస్ఫై చేసేది x = 5 అనే రూట్ సాటిస్ఫై చేస్తుంది సో దీంతో మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ 6th చాప్టర్ అనేది మనము స్టార్ట్ చేసుకున్నాం క్వాడ్రాటిక్ లో మీకు ఏమేం డౌట్స్ ఉన్నా కూడా లైవ్ సెషన్ ఉంటుంది కాబట్టి లైవ్ లో ప్రాబ్లమ్స్ అనేది మనం చేయడం జరుగుతుంది ఆ ప్రాబ్లమ్స్ లో మీకు డౌట్స్ ఉండే అంటే లైవ్ సెషన్ అయిపోయేలోపు ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు అడిగి క్లారిఫై చేసుకోవచ్చు మీ డౌట్స్ అన్ని